Hi, hello everyone. Hope you all are good. Today I am preparing ragi laddu. నేను ఫస్ట్ టైం ట్రై చేసా, బట్ టేస్ట్ అయితే బాగుంది. ఫస్ట్ నేను వీడియో తీద్దాం అనుకోలేదు, సో ఫస్ట్ క్లిప్ తీయలేదు. ఫస్ట్ ఏం చేయాలంటే ప్యాన్లో కొంచెం గీ వేసుకొని రాగి పిండి వేసి ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మా వారిలాగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు తినకుండా కొబ్బరి పౌడర్ చేసి రాగి పిండితో పాటు ఫ్రై చేయాలి. రాగి పౌడర్కి త్వరగా మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, సో కలుపుతూనే ఉండాలి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేసుకుంటే చాలా మంచిది. ఈలోపు బెల్లం కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇంకా లడ్డూల్లోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ మీకు ఏది నచ్చితే అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ ఫ్రై అయిన జీడిపప్పు, కిస్మిస్ని రాగి పిండిలో వేసుకోవాలి. బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, సో కొంచెం వేడి చేసి కరిగినంత వరకు మాత్రమే ఉంచుకొని రాగి ఫ్లోర్లో వేసుకోవాలి. బెల్లం ఏమి ఇక్కడ పాకం వచ్చినంత వరకు ఏం ఉంచవసరం లేదు. ఈ ప్లేస్లోనే కొంచెం యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. రాగి లడ్డు ఎప్పుడైనా సరే కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్టుకుంటే మంచిది, లేకపోతే రాదు. కొన్ని లడ్డూలు చేసేసరికి ఆ పిండి మొత్తం చల్లగా అయిపోవడం, వేడి తగ్గిపోవడం వల్ల ఏమైందంటే నాకు ఇంకా లడ్డు షేప్ అనేది రాలేదు. అప్పుడు నేనేం చేశానంటే మిగిలిన పౌడర్ని మిక్సీ చేశా. మిక్సీ ఎందుకు చేశానంటే కొబ్బరి వేసాం కదా, దానివల్ల లడ్డు అనేది బాగా వచ్చేసింది. అంటే ఫస్ట్ టైం చేశాను కదా, సో కొంచెం అటు ఇటు అయ్యింది. బట్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ట్రై చేయండి. ఎలా ఉంది?